బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు ఎదుట లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ లొంగిపోయాడు. బాలికను లైంగికంగా వేధించారంటూ బండి భగీరథపై బాధితురాలు పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేయగా ఈ కేసుపై సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన భగీరథ్ 2 సార్లు గైర్హాజరయ్యాడు. ఆధారాలతో విచారణకు వస్తానని, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పినా విచారణకు రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అటు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పును వెలువరించలేదు. ఈ నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో బండి భగీరథ్ను పోలీసుల ముందు లొంగిపోయాడు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఎస్ అర్చన, ఎట్టకేలకు హైడ్రామా అయితే తెరపడింది. గత 10 రోజులుగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి బండి భగీరథ పోక్సో కేసుకు సంబంధించి కూడా ఇప్పుడే గతిసేపటి క్రితమే ఈ హైడ్రామా తెరపడింది అని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా బండి భగీరథ్ అరెస్ట్ అవుతున్నారంటూ కూడా ఒక పెద్ద హైడ్రామా అయితే జరిగింది. అయితే ఎట్టకేలకు మాత్రం కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బండి భగీరథ్ అతని న్యాయవాదులతో కలిసి లొంగిపోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బండి భగీరథ్ కోసం అయితే 4 బృందాలుగా అయితే ఏర్పడి సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలో కూడా పేట్ బషీరాబాద్ చెందినటువంటి పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించడం అయితే జరిగింది. అదే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగిన నేపథ్యంలో మాత్రం కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీసులతో అయితే బండి భగీరథ్ అయితే లొంగిపోయాడు. ముఖ్యంగా ప్రస్తుతానికి భగీరథ్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే మేడ్చల్ మెజిస్ట్రేట్ దగ్గర ఉన్నటువంటి మేడ్చల్ జడ్జి దగ్గరికి అయితే ప్రవేశపెట్టనున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రధానంగా భగీరథ్ పై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో చట్టంపైన గౌరవంతో ఈ రోజు అడ్వకేట్ల ద్వారా పోలీసులను విచారణ కోసం అప్పగించానంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. నేను ఇంతకు ముందే చెప్పాను, చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే, అందరికీ చట్టానికి లోబడి పని చేయాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేని కూడా పదే చెప్తున్నాడు. అయితే వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆ రోజు అప్పగిద్దాం అనుకున్నా కానీ లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్నటువంటి ఆధారాలను వారు ముందుంచాడే, వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని కూడా లాయర్లు చెప్పారు. అందుకే ఈ కేసులో కాస్త జాప్యం జరిగింది. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందని నమ్మకంతో లాయర్లు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా జాప్యం చేయడం సరికాదు. ఇప్పటికే 10 రోజులు అయింది కాబట్టి మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించానని కూడా న్యాయ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం ఉందని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే మే 8వ తారీఖు నాడు అయితే ఈ పోక్సో కేసు నమోదైంది, అప్పటి నుంచి కూడా భగీరథ్ పరారీలో ఉన్నాడు, అప్స్కాండ్ లో ఉన్నట్టు కూడా పోలీసులు పదే చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం ఎట్టకేలకు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భగీరథ్ అరెస్ట్ అవుతాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట అయితే లొంగిపోవడం జరిగింది. ఇదైతే ఒక వ్యక్తి అయితే ఈ రోజు మాత్రం ఇప్పటికే ఎవరైతే బాధితురాలుగా ఎవరైతే ఉన్నారో అమ్మాయికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కేసు నమోదైన రోజు ఒకసారి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత భరోసా సెంటర్ ద్వారా మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈ రెండు ఒక వ్యక్తి అయితే ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో సుమారు గంటన్నర పాటు కూడా మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు అయితే అమ్మాయిది స్టేట్మెంట్ మరోసారి రికార్డింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ సమయంలో ఏం జరిగింది, దాదాపు ఇప్పటికే డిసెంబర్ 31 రోజు అత్యాచారం జరిగిందని కూడా బాధితురాలు చెప్తుంది. ఆ తర్వాత మరొకసారి అట్లా ఆ విధంగా ఇప్పటికే 4 సార్లు తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు భగీరథ్ కూడా అమ్మాయి చెప్తున్న నేపథ్యంలో మాత్రం పూర్తిగా వివరాలన్నింటినీ తెలుసుకునేందుకు మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. బాధితురాలతో పాటు బాధితురాల తల్లి యొక్క స్టేట్మెంట్ కూడా దాదాపు గంటన్నర పాటు సపరేట్ గా రికార్డింగ్ చేసుకున్నారు. అయితే ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరు కానున్నారు. అయితే వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రం భగీరథ్ ను మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరుస్తారు. అయితే మెజిస్ట్రేట్ తీర్పు ఎలా ఉందని అయితే కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే రిమాండ్ తరలించిన తర్వాత మరి కస్టడీలోకి తీసుకుంటారా లేదా, ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి ముఖ్యంగా భగీరథ్ నుంచి మరికొన్ని సమాచారం రాబట్టేందుకు మాత్రం ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం గత 10 రోజులుగా కూడా రాష్ట్రంలో ఈ కేసు మాత్రం తీవ్ర సంచలనంగా మారింది. పలు హైడ్రామాకి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 10 రోజులుగా కూడా అప్స్కాన్ లో ఉన్నటువంటి భగీరథ్ ఈ రోజు వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోవడం కూడా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాత్రం కొద్దిసేపట్లోనే ఈ సస్పెన్స్
సస్పెన్స్ కు తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మరికొద్ది సేపట్లోనే మేడ్చల్లో ఉన్నటువంటి జడ్జి నివాసం దగ్గరికి భగీరథ్ని తీసుకొస్తారు. ఆ తర్వాత మరి జడ్జి రిమాండ్కి తరలించిన తర్వాత కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మాత్రం గత 10 రోజులుగా కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి ఈ రోజు పూర్తిగా హైడ్రామాకు తెరపడిందనే చెప్పుకోవచ్చు. భగీరథ్ లొంగిపోవడంతో మాత్రం ఈ హైడ్రామాకు తెరపడిందనే చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లోనే మెజిస్ట్రేట్ తీర్పు తర్వాత మాత్రం మరిన్ని కీలక పరిమాణం అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అర్చన. ఓకే, మరి అరుణ్, ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇవాళ మనకు సాటర్డే అది కూడా నైట్ అయిపోతుంది, రేపు కూడా సండే. దీనికి కూడా సంబంధించి కోర్టుకి కొన్ని పరిమితులు, మెజిస్ట్రేట్కి కొన్ని పరిమితులు ఇవి కూడా ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఏమైనా చెప్పగలరా? అయితే ఇప్పటికే జడ్జి ఇంటి దగ్గర కూడా మరికొద్ది సేపట్లోనే అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఏదైతే డాక్టర్లు అక్కడికి చేరుకున్నారో ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఈ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మరికొద్ది సేపట్లో అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపట్లోనే మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. మనం ప్రజెంట్ మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరనే ఉన్నాము. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జడ్జి తీర్పు ఏ విధంగా ఉంటుందని అయితే కూడా కొంత ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నార్మల్గా ఈ పోక్సో కేసు సంబంధించుకుంటే కనుక ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ అయితే విధిస్తారు. అయితే ఆ రిమాండ్ విధించిన తర్వాత మాత్రం పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు మాత్రం మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భగీరథ్ నుంచి ఎవరైతే బాధితురాలు చెప్పినటువంటి ఆమె యొక్క స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ నుంచి కూడా కాస్త సమాచారం రాబట్టాల్సి ఉంది. ఎట్ ఏ టైం నిన్న రాత్రి కూడా హైకోర్టులో దాదాపు సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. దాదాపు రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. బండి భగీరథ లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లుగా ఆయన చెప్తున్నారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా ఒక్కటైనా స్పష్టం చేశారు. మా దగ్గర ఉన్న ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించాము, అందుకే అప్పగింత ఆలస్యమైందని తెలిపారు బండి సంజయ్. ఇంకా ఆలస్యం చేయడం సరికాదని పోలీసులకు అప్పగించానని, తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి పోలీసులు చాలా రోజులుగా బండి భగీరథ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇవాళ చూసుకుంటే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆయన కోసం చాలా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన పేట్ బషీరాబాద్ స్టేషన్లో లొంగిపోయారు లాయర్లతో కలిసి. ఇప్పుడు ఏం జరగబోతోంది రమణ? అంటే హైడ్రామా అయితే కొనసాగింది. మనం చూస్తున్నాం వారం 10 రోజులుగా అసలు రాజకీయంగా అటు మాట ఆరోపణలు ప్రత్యారోపణలు కావచ్చు, ఏ స్థాయిలో మనకు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందో మన తెలంగాణ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తం మీద ఈ రోజైతే బండి భగీరథ్ ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు అయితే మేము అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఆల్రెడీ అతని ఔటర్ రింగ్ రోడ్ పై అదుపులో తీసుకుని పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నామని సిపి ఒక ప్రకటన అంటే మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఆయన వారిని అరెస్ట్ కు సంబంధించి చెప్తున్నారు. ఇక మరోవైపు ఆయనే స్వయంగా లొంగిపోయారంటూ ఇప్పుడు బండి సంజయ్ సంబంధించి మనం ప్రెస్ నోట్ కూడా చూస్తాం. ఆయన అంటే చట్టం మీద గౌరవంతో నేను ఈ రోజు పోలీసుల ముందు తన కొడుకును చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం మనం చూసాం. మొత్తం మీద ఇలాంటి హైదరాబాద్ మధ్య ఇప్పుడైతే నెక్స్ట్ పరిణామం అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ఇప్పుడు పిఎస్ కు తీసుకురావడం, ఆ తర్వాత ఒకవేళ పిఎస్ కు తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్స్ పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే జడ్జి నివాసానికి నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇక పోలీసులు ఇప్పటికే అంటే కస్టడీకి సంబంధించి కూడా ఆలోచనలో ఉన్నారు. అంటే మరి ఒకసారి విచారించాల్సిన అవసరం ఉంది. కూడా బండి భగీరథ్ సంబంధించి విచారణకు రావాలని గతంలో నోటీసులు పంపినా కూడా భగీరథ్ విచారణకు రాలేదు. సో అక్కడ నుంచి ఇంకా కీలక సమాచారం రాబట్టాల్సి ఉంది కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఈ రోజే వేస్తారా కస్టడీ పిటిషన్? ఏదైతే రిమాండ్ తో పాటే నెక్స్ట్ లేదంటే మళ్ళీ రేపు ఏమైనా వేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా హైదరాబాద్ కొనసాగుతూ వచ్చింది. భగీరథ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు బెయిల్ కోసం. ఒక సమయంలో తనకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఇవన్నిటి కూడా కోర్టు పక్కకు పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఏమైనా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ వచ్చాయి. ఓవైపు బండి భగీరథ్ సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేయడం కావచ్చు, ఆ తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 3 సార్లు ఆమెకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రోజైతే నేరుగా జడ్జి ముందే, మేడ్చల్ జిల్లా జడ్జి ముందే ఈ రోజు ఆమె స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ చేశారు.
ఇప్పటికి 2 సార్లు రికార్డ్ చేశారు, ఇవాళ 3వ సారి రికార్డ్ చేశారు. వారే కాకుండా ఇంకా ఇందులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా జడ్జి రికార్డ్ చేశారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఏ నెక్స్ట్ పరిణామాల్లో ముఖ్యంగా కస్టడీ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే రితిరాజ్ ఎవరైతే ఈ మొత్తం కేసుకు సంబంధించి విచారణాధికారిగా ఉన్నారో రితిరాజ్ కూడా పేట బషీరాబాద్ పిఎస్ చేరుకున్నారు కాబట్టి పేట బషీరాబాద్ పిఎస్ కి ముందు భగీరథను తీసుకొస్తారు. అక్కడ నుంచి ఆ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అవి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పేట బషీరాబాద్ పిఎస్ లోనే ఉన్నారా ఇంకా రమణ? పేట బషీరాబాద్ పిఎస్ కింద తీసుకొస్తున్నారు. ఇంకా తను ఎవరైతే బండి భగీరథను పేట బషీరాబాద్ పిఎస్ కు పోలీసులు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని ఔటర్ రింగ్ రోడ్ మేము అదుపులోకి తీసుకున్నాం. అక్కడ నుంచి పేట బషీరాబాద్ పిఎస్ తరలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో భగీరథ్ పిఎస్ రాబోతారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా జడ్జి ఇంటికి మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆయనకి సంబంధించి రిమాండ్ సంబంధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. అయితే ఈ లోపు కస్టడీ పిటిషన్ కూడా ఇదే రోజు వేస్తారంటే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు వేస్తారా లేదా రేపు వేయబోతున్నారనే మా విషయంలో స్పష్టత రావాల్సింది. ఏదేమైనా మొత్తం కేసుకు సంబంధించి మాత్రం మనం చూస్తూ వచ్చాం. అమ్మాయికి సంబంధించి బాధితులకు సంబంధించి చాలా అంటే వారు తీవ్రమైన మనోవేదన గురయ్యారంటూ చాలా అంటే ఆమెకు సంబంధించి లైంగికంగా వేధించినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ పోక్సో కేసు నమోదు కావడం, ఆ అమ్మాయికి సంబంధించిన ఏజ్ విషయంలో జరిగినటువంటి పరిణామంలో మనం చూసాం. అసలు అమ్మాయి మేజర్ ఆమె మేనర్ కాదంటూ పిటిషన్ తరపు న్యాయవాది భగీరథ్ సంబంధించి న్యాయవాది వాదన వినిపించడం, దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించిన తర్వాత అప్పుడు అమ్మాయి మైనర్ అని తేలడం, ఇవన్నీ కీలక పరిణామాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే భగీరథ్ కు బెయిల్ రాలేదు. ఆ తర్వాత మిగతా ఏవైతే మధ్యంతర రక్షణకు సంబంధించి కూడా కోర్టు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇక అరెస్ట్ తప్పదనేటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు భగీరథ్ నాటకీయ పరిణామం మొదలైతే పోలీసులు ప్రత్యక్ష వెనుక తెలుస్తోంది. అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు, మరోవైపు లొంగిపోయాడని చెప్పేసి బండి సంజయ్ నేరుగా ఆయన ప్రకటన ద్వారా చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ఏదేమైనా పోలీసులు అయితే ఇప్పుడు భగీరథ్ను నేరుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి పేట బషీరాబాద్ కు తరలిస్తున్నారు. తరలించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో భాగంగా ఆయన్ని జడ్జి ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలిస్తారు. రిమాండ్ లో భాగంగా మరి ఆయనను జైలుకి తరలిస్తారు. పెంచలగూడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఇక కస్టడీ పిటిషన్ సంబంధించి మాత్రం ఈ రోజు వేయబోతున్నారా రేపు వేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సింది. అర్చన. ఓకే, అయితే రమణ, మరి మీరు చెప్తున్నట్టుగా ఒకవైపు బండి సంజయ్ అయితే ప్రకటన చేశారు, చట్టం ముందు ఎవరైనా ఒకటే, కాకపోతే కీలక ఆధారాల కోసం మేము ఇలా జాప్యం చేశాము అని చెప్తున్నారు. కాకపోతే ఇంకా ఇప్పటికే సమయం మించిపోతోంది కాబట్టి పిఎస్లో లొంగిపోయమంటున్నారు. కానీ కాదు, ఔటర్ రింగ్ రోడ్పై అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని ఇంకొక వార్త. సరే, ఏది ఏమైనా అన్నిటికంటే అమ్మాయి అంటే మైనర్ మేజర్ అని అన్నది దీనికైతే ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చేసినట్టేనా, లేకపోతే ఇంకేమైనా ఆధారాలు ఇంకా సమర్పించే అవకాశాలు బండి భగీరథ వైపు నుంచి ఇంకేమైనా ఉన్నాయంటారా? భగీరథ్ సంబంధించి భగీరథ్ అంటే న్యాయవాదులు అయితే ఇప్పుడు ఆల్రెడీ పేట బషీరాబాద్ చేరుకున్నట్టు చెప్తున్నారు. కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నటువంటి వార్తలు అయితే ముఖ్యంగా అంటే మనకి మీడియాలో ప్రస్తుతం ఏదైతే భగీరథ్ సంబంధించి బండి సంజయ్ సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారా బయటకు వస్తుంది. అంటే మరి ఏం అలాంటి కీలక సమాచారం ఏముంది అంటే అమ్మాయికి సంబంధించి ఆల్రెడీ మైనర్ అతను మైనర్ అంటూ పోలీసులు ఆ ధృవీకరణ పత్రాలు అనేది కోర్టు కూడా సమర్పించున్నారు. ఈ క్రమంలో ఇంకా నెక్స్ట్ ఇంకా ఏముందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి మేజర్ అని మనకు తెలియ ఉంటే మాత్రం ఈ కేసు మరొక టర్న్ తిరిగి ఉండేది. కానీ అమ్మాయి మైనర్ అంటూ పోలీసులు ఆల్రెడీ ఆధారాలను కూడా కోర్టు సమర్పించున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో మరి ఇంకా ప్రత్యేక పోక్సో లాంటి చట్టానికి సంబంధించి అసలు వేరే అవకాశాలు ఉండవు. ఆ సమయంలో అమ్మాయి ఇష్టపూర్వకంగా తను చేసినప్పటికి కూడా ఇష్టపూర్వకంగా అంగీకరించినప్పటికి కూడా అది పరిగణలోకి తీసుకోవడం ఉండదనేటువంటి విషయం మనకు చట్టం పరంగా పోక్సో చట్టం ప్రకారం చెప్తోంది. ఈ క్రమంలో మరి ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు అయితే పోలీస్ స్టేషన్ లో సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మేజిస్ట్రేట్ ముందు మళ్ళీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు ఆయన హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ అయితే విధించే అవకాశం ఉంటుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ సో మచ్. బండి భగీరథ లొంగుబడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లు పేర్కొన్నారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైన ఒక్కటే అని స్పష్టం చేశారు. తమ దగ్గర ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించామని, అందుకే అప్పగింత ఆలస్యమైందని చెప్తున్నారు బండి సంజయ్. ఇంకా ఆలస్యం చేయడం సరికాదని పోలీసులకు అప్పగించానని,
తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్. బండి భగీరథ లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లుగా ఆయన చెప్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి ఔటర్ రింగ్ రోడ్డుపై బండి భగీరథను అదుపులోకి తీసుకున్నారు అన్న వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. లేదు మేమే పిఎస్లో లొంగిపోయాము, ఇంతకంటే మించి ఆలస్యం చేస్తే బాగోదు కాబట్టి మేమే అప్పగించామని ఇంకొక వైపు బండి సంజయ్ చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది? ఇప్పుడైతే బండి భగీరథ ఎక్కడున్నారు? గోపాలకృష్ణ, మీది మ్యూట్లో ఉంది, మాకు వాయిస్ వినిపించట్లేదండి. అన్మ్యూట్ చేయండి గోపాలకృష్ణ. బండి భగీరథ లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లుగా చెప్తున్నారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా ఒక్కటే అని స్పష్టం చేశారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించాం, అందుకే అప్పగింత ఆలస్యమైందని బండి సంజయ్ తెలిపారు. ఇంకా ఆలస్యం చేయడం సరికాదని పోలీసులకు అప్పగించానని, తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్. బండి భగీరథ లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లు పేర్కొన్నారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా ఒకటేని స్పష్టం చేశారు. అయితే తమ దగ్గర ఉన్న ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించాం, అందుకే అప్పగింత ఆలస్యమైందని బండి సంజయ్ చెప్తున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయడం సరికాదు, అందుకే పోలీసులకు అప్పగించాం, తమకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి సిపి రమేష్ అయితే చెప్తున్నారు బండి భగీరథను మేము ఇక్కడ ఆయన అరెస్ట్ చేశాము అని, కాకపోతే మేమే అక్కడికి పిఎస్లో వెళ్ళాము, లొంగిపోయామని ఇంకొక వైపు బండి సంజయ్ చెప్తున్నారు. సరే, ఇంతకీ అసలు వాస్తవం ఏంటి, అలాగే ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి గోపాలకృష్ణ? టు బి కన్ఫర్మ్డ్. ఇక్కడైతే మనకు అధికారికంగా బండి సంజయ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన మాత్రం ఆయన తన లాయర్స్ తో బండి భగీరథ్ ని నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. సో అరెస్ట్ కాకముందే అతనే లొంగిపోతా ఉన్నారు. చట్టంపై ఉన్నటువంటి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ఆయన్ని పోలీసుల ముందు ఉంచుతున్నానంటూ ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ గాని బండి సంజయ్కి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన మనం చూస్తే అధికారికంగా వాళ్ళు లొంగిపోతున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు పోలీసుల నుంచి మాత్రం తనని ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో పోలీసులు ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. సో టు బి కన్ఫర్మ్డ్. అది పోలీసులు మరి ఏం చెప్తారు, భగీరథ్ లొంగిపోయారా లేదంటే అరెస్ట్ చేశారా అనేటువంటి విషయం అయితే తేలాల్సింది. భగీరథ్ కోసం ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కరీంనగర్ తో పాటుగా హైదరాబాద్ లోను పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేశారు. నిన్న ఢిల్లీ కూడా టీం వెళ్ళింది అంటూ
సీఎంఏ చెప్పినటువంటి ఘటన మనం విన్నాం. కానీ ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ప్రాసెస్ మాత్రం, లేదంటే లొంగిపోయినా అరెస్ట్ అయిన తర్వాత కూడా ఏదైనా కూడా డెఫినెట్ గా ఆయన్ని ఈ రాత్రికే మేజిస్ట్రేట్ ముందుకైతే హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో దాని తర్వాత ఆయన మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందుకెళ్తారు. మేజిస్ట్రేట్ డెఫినెట్ గా రిమాండ్ రాయడం, లేదంటే వీళ్ళు కస్టడీ పిటిషన్ వేయడం వెంటనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో బెయిల్ పిటిషన్ కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి. సో బెయిల్ పిటిషన్ మేజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేటువంటిది కూడా ఓ చర్చగా మారింది. ఇప్పటికైతే వెకేషన్ బెంచ్ లో మనం చూసాం బెయిల్ కావచ్చు, అలాగే ఇంటర్ ప్రొటెక్షన్ గురించి, నాటు అరెస్ట్ గురించి కూడా పోరాడారు. కానీ ఆ రెండు కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాయిదా పడింది. సో ఈ కారణం ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి సమయంలో మళ్ళీ బెయిల్ కోసం వెళ్తారా లేదా అనేటువంటిది చూడాలి. సో బండి భగీరథ్ తరపు లాయర్లు అయితే పకడ్బందీగా పేపర్ వర్క్ అంతా చేసుకున్న తర్వాతే పోలీసుల ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రాత్రికి పోలీసుల అదుపులోకి బండి భగీరథ్ ఉండబోతూ ఉన్నారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, తర్వాత ఒకవేళ హాజరుపరిస్తే కనుక బెయిల్ రాకపోతే, బెయిల్ రిజెక్ట్ చేస్తే కనుక తనకి రిమాండ్ రాసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో సోమవారం మళ్ళీ ఈ అంశంలో కోర్టు ముందుకు వెళ్లేందుకు బండి సంజయ్ తరపు లాయర్లు, బండి భగీరథ్ తరపు లాయర్లు అయితే ప్రిపేర్ అయి ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ. మేడం వచ్చింది బండ్లు జరగా నా దగ్గరకు వచ్చినారు. సరిగ్గా ఏం చేయరు, ఒక్కరు వస్తే అందరు రారా. మరి బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం అయితే మనకి ఇప్పుడు చోటు చేసుకుంది. పోలీసులు ఎదుట లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పోలీసులు ఎదుటైతే లొంగిపోయారు. మరి బాలికను లైంగిక విధించారంటూ బాధితులపై బాధితురాలు పేడ్ బషీరాబాద్ కేసులో మనం చూసాం అసలు ఈ హైదరాబాద్ ఎంత నడుస్తుందన్నది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము అసలు ఎంత హాట్ టాపిక్గా ఉంది, ఎంతగా హైదరాబాద్ నడిచిందని. అయితే ఇప్పుడైతే ఒకవైపు నాసింగ్ ఔటర్ రింగ్ రోడ్ పోలీస్ అకాడమీ దగ్గర అరెస్ట్ చేశామని హైదరాబాద్ సిపి రమేష్ చెప్తున్నారు. లేదు, చాలా ఆధారాలతో బెయిల్ వస్తుందని నమ్మకం తిన్నాళ్ళు ఆగాం, ఇప్పుడైతే పిఎస్లో మేమే లొంగిపోయాం వెళ్ళి అని ఇంకొక వైపు మనకు బండి సంజయ్ ఒక ప్రకటన చేశారు. అయితే ఏది ఇందులో వాస్తవం, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతోంది స్టెప్స్ అన్ని? మనం చూస్తున్నాం ఏదైతే బండి భగీరథ సంబంధించి అరెస్ట్ చేశామని చెప్పేసి సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఓఆర్ఆర్ అప్పాధ్యక్ష దగ్గర అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేశామని. ఎట్ ది సేమ్ టైం ఆయన పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో తమ అడ్వకేట్లు అప్పగించారని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనకున్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం అయితే బండి భగీరథను ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ వద్ద అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం హైకోర్టు దీనికి సంబంధించినటువంటి తీర్పు నేపథ్యంలో ఇవాళ పోలీసులు అయితే కీలకంగా ముందడుగు వేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించిన విషయంలో చాలా కాంట్రవర్సీ నడుస్తున్న సందర్భంలో ఏదైతే మైనర్ గర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వ పరంగా కావచ్చు, అటు హైకోర్టు ఆదేశించిన ప్రకారం విచారణ జరిగిన నేపథ్యంలో మైనర్ గర్లపై విషయంలో పోక్సో కేసు నమోదైన సందర్భంలో బండి భగీరథ్ అయితే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు ఆయన తరలించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నాం సైబరాబాద్ అటు మెడికల్ సంబంధించినటువంటి పరిధిలో సంబంధించి మనం చూసినట్టయితే ఖచ్చితంగా పోలీసులు దీన్ని అరెస్ట్ గానే చూపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా దీనిపై పొలిటికల్ కాంట్రవర్సీ కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ కూడా చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. చట్టం పట్ల తనకు పూర్తి గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఉంది. సో కోర్టు సంబంధించినటువంటి ఆదేశించిన నేపథ్యంలో, తీర్పిచ్చిన నేపథ్యంలో తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎట్టకేలకు మాత్రం ఓఆర్ఆర్ అధ్యక్ష వద్ద బండి భగీరథను అరెస్ట్ చేయడం జరిగింది. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్.